హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంట్రోవర్ట్ కిరణ్ 01 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఆన్లైన్ షాపింగ్లో జరిగే ఒక స్కామ్ కోసం చెప్తా. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో మనకి ఏం కావాలన్నా సింపుల్గా మొబైల్ ఓపెన్ చేసి ఏ టు జెడ్ మీకు ఏం కావాలన్నా మీరు మొబైల్లో ఆర్డర్ చేస్తే చాలు, అవే మీ ఇంటికి వచ్చేస్తాయి. కానీ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయడం వల్ల ఎంత లాస్ అవుతున్నారనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా. అది కూడా మెన్స్ యాక్సెసరీస్ని సింపుల్గా ఎగ్జాంపుల్లో యూజ్ చేస్తూ చూపిస్తా. ఈ వీడియో మొత్తం చూసాక మీకే అర్థమైపోద్ది ఆన్లైన్లో షాపింగ్ చేయాలా లేదా ఆఫ్లైన్లో షాపింగ్ చేయాలా అన్నది. ఈ వీడియో బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు చూడండి. ఎందుకంటే చిన్న చిన్న థింగ్స్ మీదే ఇంత పెద్ద స్కామ్ జరిగితే అదే మనం పెద్ద పెద్ద థింగ్స్ ఆర్డర్ చేస్తే ఇంకెంత స్కామ్ అవుతుంది అన్నది మీకు కూడా తెలుస్తుంది. జస్ట్ అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సరే, మన హెయిర్కి వచ్చేసే హెయిర్ బ్యాండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. దీన్ని మీరు ఏమంటారో నాకైతే అంత ఐడియా లేదు. నేనైతే హెయిర్ బ్యాండ్ అనే అంత. హెయిర్ బ్యాండ్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా యూజ్ చేస్తారు. నేనైతే లాంగ్ హెయిర్ పెంచేటప్పుడు నా హెయిర్ అనేది నా ఐస్లోకి లేదా నా మౌత్లోకి వెళ్ళకుండా యూజ్ చేసేవాడిని. ప్రజెంట్ అయితే నేను హెడ్ బాత్ చేశాక బయటకు వచ్చేటప్పుడు నా హెయిర్లో డస్ట్కి వెళ్లకుండా ఈ బ్యాండ్ అనేది యూజ్ చేస్తున్నా. మరికొంతమంది అయితే దీన్ని ఫేస్ మాస్క్లా యూజ్ చేస్తారు, ఇంకొంతమంది హెల్మెట్లో యూజ్ చేస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్లో యూజ్ చేస్తారు. దీన్ని నేను ఆఫ్లైన్లో అయితే 30 రూపీస్కి పర్చేజ్ చేశా. కానీ ఇదే హెయిర్ బ్యాండ్ అనేది ఆన్లైన్లో 200 అబోవ్ ఉంది. అదే మనీతో మనం ఇలాంటివి రోడ్ సైడ్లో అయితే 3-4 తీసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్లో పెట్టే మనీతో మనం రోడ్ సైడ్న ఒక 3-4 తీసుకోవచ్చు ఈ హెయిర్ బ్యాండ్స్ని. సింపుల్గా ఈ హెయిర్ బ్యాండ్ మీద మనకి 180 రూపీస్ వరకు ఆన్లైన్లో ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఈ స్పెట్స్ చూడు. నా దగ్గర అయితే టోటల్గా 5 మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి నేను 100 నుంచి 150కే తీసుకున్నా. కానీ ఇవే స్పెట్స్ మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే ఒక్కొక్కటి 350 రూపీస్ ఉంది. ఈ హెయిర్ బ్యాండ్తో కంపేర్ చేస్తే ఇంకా ఈ స్పెట్సే బెటర్. సింపుల్గా డబల్ రేట్ ఉన్నాయి. ఇదైతే టోటల్గా 5 టైమ్స్ ఎక్కువ ఉంది. కొంతమంది బాయ్స్ అయితే ఈ ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తారు స్టైల్ కోసం. ఈ ఇయర్ రింగ్ డబల్ వచ్చేసి 250 రూపీస్ ఉంది ఆన్లైన్లో. అంతే సింగిల్ పీస్ వచ్చేసి మనకి 150 రూపీస్కి రావాలి. కానీ నేను ఇది ఆఫ్లైన్లో 35 రూపీస్కి తీసుకున్నా. అంటే ఒక రింగ్పై 4 టైమ్స్ మనీ ఎక్కువ తీసుకుంటున్నారు ఆన్లైన్లో అయితే. అంటే మీరే అర్థం చేసుకోండి ఎంతెంత మనీ మనం ఆన్లైన్లో వేస్ట్ చేస్తున్నాం అనేది. ఓన్లీ మనం తీసుకునే ఐటమ్ మనీయే కాకుండా ఇంకా మనకి జిఎస్టీ అండ్ అలానే డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ అవుతాయి. అంతే మనకి దగ్గర దగ్గర చాలా మనీ అనేది ఆన్లైన్లో వేస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఫోర్త్ దాంట్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ బ్రాచ్లైట్స్. కొంతమంది ఈ చైన్ బ్రాచ్లైట్స్ యూజ్ చేస్తారు, మరికొంతమంది ఈ స్టీల్ బ్రాచ్లైట్స్ యూజ్ చేస్తారు. నేనైతే ఎక్కువగా ఈ చైన్ బ్రాచ్లైట్స్ లేదా లెదర్ బ్రాచ్లైట్స్ యూజ్ చేస్తా. ఈ బ్రాచ్లైట్ నేను 50 రూపీస్కి తీసుకున్నా ఆఫ్లైన్లో. కానీ ఇదే బ్రాచ్లైట్ ఆన్లైన్లో చూస్తే 550 రూపీస్ ఉంది. పోనీ ఇదే మోడల్ నేను చీప్ క్వాలిటీలో చూసినా కూడా ఇది ఆన్లైన్లో 150కి వస్తుంది. ఆ చీప్ క్వాలిటీ బ్రాచ్లైట్తో కూడా నేను ఇలాంటివి 3 తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేస్తున్న బెల్ట్. ఈ బెల్ట్ వచ్చేసి నేను జగదంబలో తీసుకున్న 150 రూపీస్. ఇది మనకి బ్రౌన్ లెదర్ అండ్ బ్లాక్ లెదర్ రెండిటికి ఒకే బకిల్లో యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇదే బెల్ట్ మనకి ఆన్లైన్లో 400 రూపీస్కి వస్తుంది. కానీ అదే ఆన్లైన్ మనీతో మనం ఇలాంటివి 2 తీసుకున్నా ఇంకా 100 రూపాయలు మిగులుతుంది. ఫైనల్లీ ఈ రింగ్స్ అండ్ చైన్స్ కోసం మర్చిపోయా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రింగ్స్ అన్నీ నేను ఒక్కొక్కటి 20 రూపీస్కి తీసుకున్నా. అందులో ఈ లైన్ రింగ్ అయితే మనకి ఆన్లైన్లో 200 అబోవ్ ఉంది. కానీ నేను ఇది చార్మినార్ దగ్గర 20 రూపీస్కి తీసుకున్నా. కావాలంటే మీరు కూడా ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. నేను లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తా. పోనీ మీరు ఆన్లైన్లో మెన్స్ రింగ్స్ అని కొడితే ఇక్కడ మీకు బ్లాక్ కలర్ స్టీల్ రింగ్ ఒకటి వస్తుంది. ఇదైతే మనకి వైజాగ్లో ఆఫ్లైన్ స్టోర్లో 50 రూపీస్కే వస్తుంది. కానీ ఇదే మనకి ఆన్లైన్లో అయితే 350, 370, 400 రూపీస్కి ఉంది. అండ్ ఫైనల్లీ ఈ చైన్స్. నా దగ్గర అయితే టోటల్గా 10 చైన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను బిలో 500కే తీసుకున్నా. కానీ ఇవే చైన్స్ మీరు ఆన్లైన్లో తీసుకోవాలంటే మ్యాక్సిమం 200 రూపీస్ వేసుకున్నా కూడా మీరు 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. మీకు ఈ వీడియోలో కొన్ని స్కాన్ చేసి కూడా చూపిస్తా, చూడండి. మనందరికీ ఇష్టమైన ఈ లాకెట్ వాచ్ చైన్ వచ్చేసి ఆన్లైన్లో 250 రూపీస్ ఉంది. కానీ నేను ఇదే చైన్ని ఆఫ్లైన్లో 60 రూపీస్కి తీసుకున్నా.
అంటే సింపుల్‌గా ఈ చైన్ మీద మనకి 190 రూపీస్ ఎక్కువ పడుతుంది ఆన్‌లైన్‌లో. నెక్స్ట్ ఈ చైన్ వచ్చేసి ఆన్‌లైన్‌లో 249 రూపీస్ ఉంది. కానీ నేను ఇదే చైన్ 20 రూపీస్‌కి తీసుకున్నా ఆఫ్‌లైన్‌లో. కావాలంటే ఇక్కడ చూడండి. ఇలా చూసుకుంటూ పోతే మనకి యాక్సెసరీస్ పైనే ఎంతెంత అమౌంట్ మనకి ఎక్కువ తీసుకుంటే, నార్మల్ థింగ్స్ మీద ఇంకెంత మనీ తీసుకుంటున్నారో అర్థం చేసుకోండి. అంటే ఇంతవరకి ఆన్‌లైన్‌లో యాక్సెసరీస్ కొనేవాళ్ళు ఎంతెంత మనీ వేస్ట్ చేసుకున్నారో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. నేను మీకు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయొద్దు అనటం లేదు. ఒకసారి మీకు కావాల్సిన థింగ్స్ అనేవి మీ దగ్గరలో ఉన్న షాప్స్‌లో లేదా స్టోర్స్‌లో చెక్ చేయండి. అక్కడ లేకపోతే అప్పుడు మీరు ఆన్‌లైన్‌లో షాప్ చేయండి. అది యాక్సెసరీస్ అయినా, లేదా డ్రెసెస్ అయినా, లేదా ఎలక్ట్రానిక్స్ థింగ్స్ అయినా. కొన్నిసార్లు ప్రైజెస్ అనేవి ఆన్‌లైన్‌లో బావుంటాయి. కొన్నిసార్లు ఆఫ్‌లైన్‌లో బావుంటాయి. సో, ఈసారి నుంచి మీకు కావాల్సిన థింగ్స్ అనేవి ఆన్‌లైన్‌లో అండ్ అలానే ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కంపేర్ చేసి తీసుకోండి. ఎందుకంటే ఈ ఆన్‌లైన్ సర్వీస్ వచ్చాక మనందరం ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో తీసుకోవడమే మానేసాం. దానికి రీజన్ మీకు బార్గెయిన్ చేయడం రాకపోవచ్చు. లేదా ఆ స్టోర్ వాళ్ళు మీకు కావాల్సిన థింగ్స్ గాని, మీకు కావాల్సిన మోడల్స్ గాని తీసుకురాకపోవడమైనా అవ్వచ్చు. కానీ మనం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయటం వల్ల మన వాళ్ళనేది ఎక్కువగా నష్టపోతున్నారు. సో, మనం మన లోకల్ షాప్స్‌ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండి మీకు ఏ మోడల్స్ కావాలన్నా వాళ్ళు తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఓకే. ఈ ఆన్‌లైన్ షాపింగ్ వర్సెస్ ఆఫ్‌లైన్ షాపింగ్ అనేది జస్ట్ అవేర్‌నెస్ కోసమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేసి అండ్ అలానే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.